ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినాము, సో మమ్మల్ని ఎవరనంటే బట్టలిప్పి కొడతాము, మమ్మల్ని ఎవరంటే కింద మీద మాట్లాడితే బట్టలిప్పి కొడతాము అని అన్నారు. సరే, ఆ మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి ఆ బూతు పదాలు మాట్లాడిరా లేకపోతే జనరల్గా మాట్లాడిరా తెలియదు. సో దానికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. సో వాట్ ఎవర్ ఏదైతేనేమి మీరు మాట్లాడారు, మీ నోట్లకించి మాట వచ్చినాయి. సో మీరు మాట్లాడినటువంటి బూతు పదజాలం కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను అనేది ఏంటి అని అంటే, ఆమె పేరు ఏం పేరు, కొండా సురేఖ గారు ఉన్నారు. కొండా సురేఖ గారు సమంతను ఉద్దేశించి మాట్లాడారు. సమంత కూడా ఒక మహిళ కదా, సమంత ఓ మహిళ, సమంతకు కూడా కుటుంబం ఉన్నది, సమంతకు కూడా రిలేషన్స్ ఉన్నారు, సమంతకు కూడా ఒక గౌరవం ఉన్నది సమాజంలో. సో అటువంటప్పుడు కరెక్టేనా? అది కరెక్టే అయి ఉండొచ్చు కాక. సో అది పెడితే సరే, నిజమా అబద్ధమా నాకు తెలియదు. సో ఈ విషయం మీద మాట్లాడదలుచుకోలే, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ను రకుల్ రావణ అని చెప్పేసి అన్నారు. కేటీఆర్కి ఇక్కడ కుటుంబం లేకుండా వచ్చిన అంటే ఇక్కడ కేటీఆర్ను సమర్థిస్తున్నాము, కేటీఆర్ను ఏదో మనము ముందట పెట్టి మాట్లాడుతామని కాదు. దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. కేటీఆర్ను రకుల్ రావణ్, ఇక్కడ రకుల్ అని అంటే ఒక సినిమా హీరోయిన్ ఉద్దేశించి మాట్లాడినాం. ఆ సినిమా హీరోయిన్కి కుటుంబం ఉండదా? ఆ సినిమా హీరోయిన్కి కుటుంబం ఉండదా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత మనోవేదనకు గురై ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడు ఆమె సినిమాలలో లేకుండా పోయింది. ఆమె యాన్నో ముంబైలో బతుకుతున్నది. ఇక తెలుగులో ఏదో మంచిగా బాగానే సినిమాలు తీసింది. ఏది ఆయన పేరు రామ్ చరణ్ తోటి కూడా మంచి సినిమాలు తీసింది. సో అటువంటి ఆమెని ఎల్లగొడుతురు ఇక అని 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 ఇజ్జత్ తీసి ఎల్లగొడుతురు. ఆమెకు అవకాశాలు లేవు. ఈ అవకాశాలు వచ్చి చేయను అనుకుందా, ఏమనుకుందా, కానీ ఇక చేస్తలేదు. వీళ్ళే కావు కుటుంబాలు, ఓన్లీ మీదే కుటుంబం అంటే ఇంతవరకు కరెక్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే తల్లి బిడ్డ న్యాయం ఉండాలి. నువ్వు అక్కడ న్యాయం చేస్తే ఇక్కడ న్యాయం కూడా చేయి. ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ కూడా అన్యాయం జరగాలి. కానీ నీ వరకు వచ్చేసరికి, సారీ సుమా, మీ వరకు వచ్చేసరికి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నదట తెలంగాణ ప్రజలకు. సో కొంతమంది అన్నారు నాతోటి, అన్నకి ఇది ఒక అంశం మీ ద్వారా చెప్తే బాగుంటుందని అంటే చెప్తున్నాను నేను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా కాదు, దయచేసి మీరు ఆలోచించాలి. ఎందుకు అని అంటే నిజమేనేమో అని అనిపించింది నాకు కూడా. నేను కూడా చెప్పడానికి కారణం నిజమేనేమో అని అనిపించింది. అండ్ మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అంటే మీరు మాట్లాడుతూ కూడా అసెంబ్లీలలో ఎంత హుందాగా మాట్లాడాలి. ఎవరైనా జర్నలిస్టులు కాకుండా ఉంటే, ఎన్రోల్ కాకుండా ఉంటే వాళ్ళను క్రిమినల్స్గా పరిగణిస్తాం, బట్టలు కూడా తీసి కొడతాము అని అన్నారు. బట్టలు కూడా తీసి కొట్టామని ఏ చట్టంలో ఉన్నది చెప్పండి. మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు కదా, హోంశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీరు బట్టలు కూడా తీసి, సరే వాట్ ఎవర్, ఇక మీరు ఎట్లా కొడతారు, ఎవరిని వెరిఫై చేస్తారు, ఎవరిని వెరిఫై చేయరు అన్న విషయాలు పక్కన పెడితే కనుక